హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్స్. ఇప్పుడు మీరు చూస్తున్న అయితే ఎక్స్ప్రెస్ ఆర్టీసీ లాంటి బస్సులే. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ అయితే ఇది అశోక్ లీలాండ్ వెహికల్. ఈ వెహికల్ని అయితే అన్న వాళ్ళు అయితే బస్కి అయితే ఉపయోగిస్తారంట. మన ఆటోనగర్కి అయితే తీసుకొచ్చారు వెహికల్ అయితే. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, ఒకే అన్నవి ఓనర్ అన్నవి. చూడండి ఒకసారి వెహికల్ చూపెడతాం మీకు ఎలా ఉన్నాయో. ఇలాంటి బాడీ కట్టిన వెహికల్ అయితే ఇంకా 4 ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి వెహికల్ కట్ట ముందుకి. ఈ కట్టిన తర్వాత అయితే వీటిని అయితే కాలేజ్ బస్సులకు అయితే ఉపయోగిస్తారంట అన్న వాళ్ళు అయితే. ఓనర్ అన్న అయితే ప్రత్యేకంగా 5 వెహికల్కి అయితే బాడీ కట్టిస్తున్నాడు. బాడీ కట్టించిన తర్వాత అన్ని బండ్లకు ఒకటేసారి ఫ్రేమ్ అయితే వేపిస్తారంట. సైడ్లకి కట్టిన తర్వాత మొత్తం రేడియం వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బస్సులో అయితే కాలేజీలకు పంపిస్తారంట. ఈ 5 వెహికల్ ఒకే ఓనర్ అన్నవి. చూడండి బ్యాటరీలు అన్నీ ఎలా ఉన్నాయి వెహికల్కి అయితే. అన్న వాళ్ళు అయితే అడ్డం రాడ్లు అయితే వేశారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నిన్నటి నుంచే వర్క్. ఇంకో 2 రోజులలో అయితే బాడీ అయితే ఫినిషింగ్ అవుతుందంట. ఫినిషింగ్ అయిన తర్వాత సైడ్ కట్టాలు అయితే లేపి బస్సు అయితే తయారు చేస్తారంట. కాలేజ్ వెహికల్కి అయితే ఈ బస్సులు పంపిస్తారంట. ఈ అన్ని వెహికల్కి అయితే మన ఆటోనర్లు అయితే బాడీ అండ్ ఫిట్టింగ్ అయితే చేస్తారంట. ఒకసారి చూడండి రాడ్లు ఎలా ఉన్నాయో బండికి పెట్టేదానికి. ఈ ఐరన్ రాడ్లు మొత్తం బస్సుకి అయితే పెడతారంట. కొన్నిటిని అయితే జాయిన్ చేస్తున్నారు వెల్డింగ్ వర్క్లు అయితే. అది చేసి ముక్కలుగా రాడ్లు పెట్టిన తర్వాత వెల్డింగ్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు. ఈ వెల్డింగ్ పెట్టిన తర్వాత సైడ్లో అయితే కట్టలు అయితే లేపుతారంట బాడీకి. వాళ్ళకి సరిపోయేంత రాడ్లు కట్ చేసుకొని మళ్ళీ కొంచెం జాయిన్ చేస్తున్నారు వెల్డింగ్ వర్క్తో అయితే. ఒకే రోజు అన్ని వెహికల్ అయితే కావంట. ఒకరోజు ఒక వెహికల్ అట్లా చేసుకుంటూ పోతున్నారంట అన్న వాళ్ళు అయితే. చూడండి బాడీ కట్టిన తర్వాత సైడ్లు పెట్టారు కడ్డీలు అయితే అన్నవాళ్ళు బస్కి. ఇది ఇలా ఉంటుందంట బాడీ అయితే కట్టిన తర్వాత బండికి. సైడ్లో అయితే ఇంకా సైడ్లు డిఫెన్స్ అయితే పెట్టలేదంట. రాడ్లు అయితే పెట్టి ఉంచారు బస్కి అయితే. వీళ్ళ వెల్డింగ్ చేసుకుంటారంట పైకి సగం కట్ చేసిన తర్వాత. మొత్తం అందరూ కాబట్టి సైడ్ కట్ చేసిన తర్వాత వెల్డింగ్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. లోపల అయితే ఇలా ఉంటుందంట మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత. ఫిట్టింగ్ తర్వాత మళ్ళీ వేరే తిరిగి వస్తుందంట వెహికల్ అయితే. అన్న వాళ్ళ షెడ్లోనైతే బస్సులకు ప్రత్యేకంగా కడతారంట బాడీ అయితే. చూడండి అన్న చెప్తున్నాడు. మొత్తం 6 బస్సులా? 6 బస్సు టోటల్గా ఏ బస్సులు ఇవి? ఇవి ఎక్స్ప్రెస్ టైప్ కానీ కాలేజీలకు. ఓకే, మామూలుగా ప్రైవేట్ కాలేజ్ బస్సులకు ఇవి వాడతారు. హైదరాబాద్ కూడా వస్తున్నాయి కానీ ప్లేట్ చాలక ఆపేసి అవి మళ్ళీ ఇవి అయిపోయినాక అవి పెడతారా? ఇంకోటి వేరే ప్లేట్ చూస్తున్నాం. ఓకేనా, మ్యాక్సిమం రేపు అన్ని ఒకసారి అయిపోతాయా చార్జెస్ కూడా? అన్న అయితే చెప్తున్నాడు అన్ని వెహికల్ అయితే ఒకేసారి అయిపోతాయి అంటున్నాడు. వీటికైతే కొన్నిటికైతే బాడీ అయితే మొత్తం సెట్ చేశారంట. ఓన్లీ రింగ్స్ పెడితే అయిపోతుంది అంటుండు సైడ్లో అయితే వెల్డింగ్ వర్క్తోని. ఈ బాడీ బిల్డింగ్ షెడ్కి అయితే అన్నే ఓనర్ అంట. చెప్తున్నాడు అన్న వెహికల్ ఎలా చేస్తాడు అనేది. ఈ మొత్తం బస్సులు అయితే 6 వెహికల్ అంట. ఇంతసేపు ఒకటి ఫస్ట్ చూపెట్టాను కదా, అదొకటి. ఇక్కడ ఒక 5 వెహికల్ అయితే ఉన్నాయి. మొత్తం 6 వెహికల్ అంట అన్న చేసే వర్క్ అయితే. మొత్తం అయిపోయినాక ఇప్పుడు రేపు ఈ క్యాబిన్ ఫుట్బోర్డ్ పెడతారు. ఇక్కడ ఫుట్బోర్డ్ వస్తుంది. ఓకే, అది అయిపోయినాక ప్యానలింగ్ లోపల వచ్చేప్పటికి ఎస్ఎస్ షీట్ వస్తుంది స్టీల్. ఈ పిల్లర్లు అయిపోయిన తర్వాత అయితే ఫుడ్ కోర్ట్ అండ్ క్యాబిన్ అయితే కడతారంట అన్న వాళ్ళు బస్కి అయితే. మొత్తం సెట్ చేసిన తర్వాత వైరింగ్ అయితే ఇస్తారంట. ఎలక్ట్రికల్ కూడా చేస్తారంట వర్క్ అయితే. గేమ్ ఫిట్టింగ్ అయితే చేయలేదంట. మొత్తం అయిపోయినాక చేస్తారని అన్న చెప్తున్నాడు. కింద బాటం మొత్తం అల్యూమినియం వస్తుంది చెక్క షీట్ ఇక్కడ మొత్తం. ఈ బాడీ లోపల అయితే ఫుట్పాత్ దగ్గర మొత్తం అల్యూమినియం అయితే వస్తుందంట అన్న అయితే చెప్తున్నాడు ఓనర్ అన్న, షెడ్ ఓనర్ అన్న. ఈ వర్క్ అయితే బాగా చేపిస్తున్నాడు అన్న వాళ్ళతోని. చాలా బాగా చేస్తున్నారు వర్క్ అయితే అన్న వాళ్ళు. బస్సులో అయితే చూద్దాం ఎలా ఉంటాయో అయినాక. ఒకసారి మళ్ళీ మీకు వీడియో అయితే నేను చూపెడతాను. బస్సులో వర్క్ అయితే ఇంకా కాలేదంట, టైం అయితే పడుతుంది. మీకు అయిన తర్వాత బస్సులో ఎలా ఉన్నాయో కాలేజీల తర్వాత నీకు పెట్టి చూపెడతాను వీడియోని అయితే మన ఛానల్లో. షెడ్ ఓనర్ అని అయితే మన దగ్గర బస్సులో ప్రత్యేకతను అయితే బాడీ బిల్డింగ్ అంటున్నాడు. లారీలకు బస్సులకు అయితే ప్రత్యేకంగా చేస్తారంట దగ్గరుండి అన్న వాళ్ళే. చాలా బాగా చేస్తున్నారు వర్క్ అయితే అన్న వాళ్ళు. అసలు మొత్తం అయిపోయాక స్టిక్కరింగ్ అయిపోయాక మీకు ఎలా ఉన్నాయో నేను వీడియో మన ఛానల్లో చేస్తాను చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి.